దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున దేవుని సంఘమా, జీటీఎం సంఘ బిడ్డలారా, మనము దేవుని సన్నిధానములో ఈ ఉదయకాలమున కూడుకొని దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను ఎక్కువగా కీర్తనల గురించి ధ్యానం చేయాలని ఆశపడి మీ ముందుకు వచ్చి ఉన్నాను. 5వ కీర్తనను 3వ వచనాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యము సెలవిస్తున్న విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదంటున్నాడు. ఈ 5వ కీర్తనను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, భక్తుడైనటువంటి దావీదు, రాజు అయినటువంటి దావీదు, యాజకుడైనటువంటి దావీదు, సేవకుడైనటువంటి దావీదు, ఇన్ని బిరుదులు కలిగినటువంటి దావీదు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లే ఈ కీర్తన భాగంలో చాలా చక్కగా ఆయన వివరిస్తూ వస్తున్నాడు. దేవుని యొక్క వాక్యములో నుండి మనం, యెహోవా, నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము, నా రాజా, నా దేవ, నా అర్థధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థిస్తున్నాను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా రాజు అయినటువంటి వాడు, గొప్ప స్థితిలో ఉన్నటువంటి దావీదు ఉదయకాలము గురించి మాట్లాడుతున్నాడు. ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ప్రప్రథముగా మనము లేవగానే ప్రియులారా, మొట్టమొదటిగా దేవుని పాదాల చెంత మోకరించటం అనేది దేవునికి చాలా ఇష్టమైనటువంటి పని. కనుక సంగమా, ప్రతి ఉదయము మీరు పడక నుంచి లేవగానే దేవుని వాక్యమును, దేవుని సందులో ప్రార్థించటం మరిచిపోవద్దనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఉదయకాల ప్రార్థన ఆ దినమంతటికి ఎంతో బలాన్ని, శక్తినిచ్చేటటువంటిది. ఉదయము మనము లేవగానే ప్రార్థన, తిరిగి మనకు సమయం ఉంటే మధ్యాహ్న కాలం, లేదు మనం సాయంకాలం పడకల మీదకి వచ్చే ముందు ప్రార్థన. నిజంగా మన జీవితము ప్రార్థనతో ప్రారంభం కావాలి. మన జీవితం పడక మీదకి ముగింపు ప్రార్థనతో వెళ్ళాలి. ఈ 2 విషయాలు కనుక మనం జ్ఞాపకం చేసుకొని నిత్యము దేవుణ్ణి ధ్యానించినట్లయితే, నిజంగా ఉదయకాల ప్రార్థన ఎంత బలమైందో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుంటుండగా లోకములో ఉన్న ఏదీ నాకు అక్కర్లేదంటున్నాడు దావీదు. కనుక మన జీవితాలలో ప్రియులారా, మన ప్రారంభం దేవునితోనే ఉండాలి, మన ముగింపు రాత్రి వేళ దేవునితో ఉండాలి. అలాంటి కృప కలిగిన వారంగా ప్రభులో మనం జీవించాలని మనసారా కోరుకుంటూ, నేను మిమ్మల్ని నిజంగా ఈ ఉదయకాలం ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ, మీరెల్లప్పుడూ దేవుని యందు ఆనందించే వారిగా ప్రతి ఉదయం దేవుని కొరకు మీరు సిద్ధపడాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, డాంబికులు ఆయన సన్నిధిలో నిలవలేరని, పాపము చేయి వారందరూ ఆయనకు అసహ్యులని, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరపు దిక్కు చూచి నేను నీకు నమస్కరించేదను అంటున్నాడు. నిజంగా దేవుని ఎడల అలాంటి భయమును, భక్తిని కలిగి మనం ముందుకు సాగుదాం. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసు క్రీస్తు ప్రభా, మరొకసారి నీ పాసన్నికి వచ్చి ఉన్నాము తండ్రి. మమ్మల్ని కనికరించుము నాయన, మమ్మల్ని బలపరచుము. ఉదయమున మా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండటానికి సహాయం చేయండి నాయనా. నిజముగా తండ్రి, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదని మాట్లాడావు. నిజంగా తండ్రి, ఉదయకాలం మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నా, మాకెంతో బలాన్ని, శక్తిని మీరు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నారు. డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు అంటున్నారు, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు అంటున్నారు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ దిక్కు చూచి, నీ మందిరపు దిక్కు చూచి నమస్కరించదు అంటున్నాడు. నిత్యము నాయన నిన్ను స్తుతించి గణపరిచే వారిగా మమ్మల్ని సిద్ధపరుస్తూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.